క్వశ్చన్ గర్భిణీ స్త్రీలు యోగా చేయాలని అనుకుంటారు. కానీ కొంతమంది చేయమని చెప్తారు. కొంతమంది చేయొద్దని చెప్తారు. ఒకవేళ ముందు నుండే వాళ్ళు యోగా చేస్తున్నట్లయితే అది కంటిన్యూ చేయొచ్చా? లేదంటే అప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయొచ్చా అసలు? ఈ సంస్కృతి ఈ మధ్యటి కాలంలో స్టార్ట్ అయింది. అప్పట్లో బిందెల నీళ్లు నింపుకుంటూ, మంచిగా మెట్లెక్కుకుంటూ, మంచిగా పని చేసుకునే వాళ్ళకు నార్మల్ డెలివరీ అయ్యేది. ఈరోజు రేపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి లేయరనమాట. ఇట్లనే కూర్చుంటారు. లేచినా కూడా ఎంత జాగ్రత్తగా అంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా అంత ఇదిగా చేయరనమాట. అంత జాగ్రత్త. మరీ జాగ్రత్త మంచిది కాదనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. దాంతోపాటు యోగాలో ప్రీనటల్ యోగా అనేది ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్లో అయ్యే చేంజెస్ మీద ఫోకస్ చేసుకుంటూ జస్ట్ లైక్ 4th, 5th మంత్లో వాటర్ ఫామ్ కావటము అలాంటివి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్స్ ఇంబ్యాలెన్స్ కావడం, బీపీ ఫ్లక్చువేషన్ కావటము, మధ్యలో డయాబెటీస్ కొంచెం అటాక్ కావడము, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కావటము, అమ్నియాటిక్ ఫ్లూయిడ్స్ లెవెల్స్ అనేటివి మెయింటైన్ కావటము, అలాంటివన్నీ కూడా యోగాలో మంత్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారన్నమాట. సో కానీ ఇదేంటంటే టు బి ఫ్రాంక్ ప్రీనటల్ యోగా చేసేటప్పుడు ఫస్ట్ ట్రైనర్ గురించి తెలుసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు సర్టిఫైడ్ యోగా టీచర్ కాదా లేదా పర్టికులర్గా ప్రీనటల్ యోగాకి సంబంధించిన టీచర్లు సపరేట్గా ఉంటారు. నార్మల్ యోగా చేయించే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్లో గైనకాలజిస్టు, కార్డియాలజిస్టు, న్యూరో దాకా యోగాలో ప్రీనటల్ యోగాకి సపరేట్ యోగా టీచర్స్ ఉంటారనమాట. సో ఆ యోగా టీచర్ సర్టిఫైడా కాదా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ కావాలి. లేదు నార్మల్గా చేయించే వాళ్ళకు అవగాహన ఉండదు. ఎందుకంటే అబ్డామిన్ పైన ఎక్స్ట్రీమ్గా వెయిట్ పడే ఆసనాలు చేయించద్దు. అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొన్ని ప్రాణాయామాస్ భ్రస్త్రిక కానీ కపాలభాతి ప్రాణాయామం కానీ ఎక్స్ట్రీమ్గా చేయించద్దు. వాళ్ళు ఏంటంటే క్లాస్ దొరికిందని చెప్పేసి చాలా ఇదిగా చేపిచ్చేస్తూ ఉంటారు. దాని నుంచి సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో కానీ యోగా చేయటం వల్ల మాత్రము కరెక్ట్గా చేయటం వల్ల 100% నార్మల్ డెలివరీ కావడానికి, అసలు పెయిన్లెస్ డెలివరీ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఏంటంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది సార్ ఫస్ట్ 2 మంత్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి బెడ్ రెస్ట్ అని చెప్తారు. సో ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు యోగా చేయొచ్చు? మా ఫస్ట్ చూడండి, ఫస్ట్ 3 మంత్స్ వరకు ఏం చేయొద్దండి. ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ అయిపోతుందో ఆ ఎన్టీ స్కాన్లో ఎలాంటి డిఫికల్టీస్ లేనప్పుడు మాత్రమే మీరు 4th మంత్ నుంచి యోగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు యోగా చేయవద్దు. అంటే మినిమం చిన్న ఎక్సర్సైజెస్, జాయింట్ యాక్టివేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. కానీ కొన్ని పెద్ద ఆసనాలు జస్ట్ లైక్ బటర్ఫ్లై కానీ అలాంటివన్నీ కూడా 4th మంత్ తర్వాత, అది కూడా ఎన్టీ స్కాన్ చెక్ చేసుకున్న తర్వాత మంచి నిపుణురాలైన టీచర్స్ని సంరక్షణలో మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ప్రెగ్నెంట్ లేడీస్ యోగా చేస్తే బేబీ మీద ఎట్లాంటి పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది? అదే ఎందుకంటే ఇక్కడ గర్భ సంస్కారాలు నేర్పిస్తారనమాట. అప్పుడు బేబీ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకు చాంటింగ్స్ చేయిస్తారనమాట. ఓకే, ఆ చాంటింగ్స్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ అనేది చాలా చక్కగా టోన్ అవుతుంది. నేను ఈరోజు రేపు టీవీలలో చూస్తుంటారు, వాళ్ళు పుట్టునే చాలా చిన్నగా ఉంటారు, 3-4 ఇయర్స్ అన్ని ప్రేయర్స్ చెప్పేస్తూ ఉంటారు. అదేంటంటే ఈవెన్ నాకు కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు. మా వైఫ్ ఉన్నప్పుడు గర్భ సంస్కారాలు అవన్నీ కూడా మంచిగా ఇచ్చేసింది. మేము యోగా చేసుకుంటాం కదా, వాడు ఇప్పుడు చిన్నవాడు, వాడు జస్ట్ 1.5 years ఈజ్ ఏబుల్ టు డూ సూర్య నమస్కారాస్ అండ్ డిఫరెంట్ ఆసనాస్ అనమాట. అండ్ ఇంకోటి, వాడు కడుపులో ఉన్నప్పుడు నేను కడుపు మీద చేయి పెట్టి యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరత్తం ప్రవరం మునీనాం ఆ ప్రేయర్ చెప్తూనే వాడు మూమెంట్ జరిగేది ఒకటేసారి. వాడు మా వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు మూమెంట్స్ అస్సలు ఎక్కువ కాలేదు. తను భయపడి నాకు ఫోన్ చేసింది, మూమెంట్స్ కావట్లేదు అంటే నేను వెళ్ళి జస్ట్ స్టమక్ మీద చేయి పెట్టి ఆ ప్రేయర్ పాడుతూనే మూమెంట్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి. వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ యోగా ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.